అయితే ఇండియన్స్ కెనడాలో ఎంబీబీఎస్ చదువుకోవటం ఎలా? ఎయిదర్ మనం ఏంటంటే బీయింగ్ అన్ ఇండియన్ అంటే మన ఇండియన్స్గా కెనడాలో చదువుకోవటానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఇండియాలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని అంటే 3 years డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ అక్కడ ఎండి ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొక పాత్వే ఏంటంటే డైరెక్ట్గా కెనడాలో అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 years బ్యాచిలర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలి. ఈ బ్యాచిలర్ ప్రోగ్రామ్ అప్లై చేయడానికి ముందు సాట్ అని ఒక ఎగ్జామ్ క్లియర్ చేయాల్సి ఉంటుంది, స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్. ఈ స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్ సాట్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోర్స్ కావాలి. లైక్ IELTS కావచ్చు, టోఫెల్ కావచ్చు, కేంబ్రిడ్జ్ కావచ్చు, పియర్సన్ కావచ్చు. మీరు ఏ యూనివర్సిటీకి అయితే అప్లై చేయాలనుకుంటారో ఆ యూనివర్సిటీ ఎలిజిబిలిటీ ప్రకారంగా కట్ ఆఫ్ ఎంత ఉందో చూసుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ స్కోరు ఆ లెవెల్కి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది వచ్చిన తర్వాత సాట్ ఎగ్జామ్ క్లియర్ చేసుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్లియర్ చేసుకున్న తర్వాత బ్యాచిలర్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవాలి. ఈ బ్యాచిలర్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్ ప్రోగ్రామ్ అంటే ఎండి ప్రోగ్రామ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఎండి ప్రోగ్రామ్కి అప్లై చేయడానికి ముందు MCAT అని ఒక ఎగ్జామ్ ఉంటుంది.